హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఫ్రిడ్జ్లో అయితే ఒకటి పుల్లటి మామిడికాయ ఉందన్నమాట. అంటే 2 పుల్లటి మామిడికాయలు ఉండే. ఆల్రెడీ ఒక దాంతోనైతే నేను మామిడికాయ పులిహోర అయితే చేశాను. ఇంకొకటి ఉంది. దాంతో నేను మంచిగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిందామంటే మా పెద్ద పాప అయితే మామిడికాయ పప్పు చేయవా మమ్మీ అని అయితే అడిగింది. ఇంకా మా పిల్లలకి నచ్చేలా చాలా ఇష్టంగా తినేలా అయితే మామిడికాయ పప్పు అయితే చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా ఫస్ట్ అయితే మనం పప్పునైతే ఒక 2 సార్లు మంచిగా కడిగి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. కొన్ని పప్పులు విజిల్స్ ఇస్తే తొందరగా ఉడకవు కాబట్టి ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా నానబెట్టుకుంటే పప్పు అనేది కూడా త్వరగా అయిపోతుంది. ఇందులోనికి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 2 విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. మామిడికాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి, పెద్దగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పు కుక్ చేసేలోపు ఆ పీసెస్ అనేవి చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా చూడండి ఇంకా ఎట్లా కట్ చేసినావో అట్లాగా ఉన్నాయి. కొంచెం కుక్ అయిన తర్వాత అట్లాగే ఉంటాయి అనమాట. మంచిగా మనం తింటున్న ప్రతి ఒక్క ముద్దకి ఆ మామిడికాయ ముక్క కొరుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కొంచెం కారంగా, కొంచెం పుల్లగా ఇష్టంగా తింటారనమాట. ఇంకా స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసుకొని ఒక 2 పావుల ఆయిల్ పోసుకొని, పావు లేదా 2 పావుల ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెంగా తాలింపు గింజలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు వాసన ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. తాలింపులో వెల్లుల్లి స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా పప్పులో వేసుకోవడమే. కొంచెం పసుపు వేసుకొని ఈ తాలింపు అంతా మొత్తం పప్పులో వేసుకొని కలుపుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సైడ్కి ఆమ్లెట్ లేదా అప్పడం వేసుకొని తింటే బాగుంటుంది. లేదా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఇంకా బాగుంటుంది అనమాట. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.